ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. కాకరకాయలని నీట్గా కడుక్కొని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బొగాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడి కాగానే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడేటప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాకరకాయల లోపల వాటర్ మొత్తం పోయేంత వరకు గట్టిగా పిండుకొని పొయ్యి మీద వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. కరివేపాకు వేసి ఇంకోసారి కలిపి కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు కలుపుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత కర్రీ ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసామనగా కారం పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్ట్ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.